వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. విమర్శల కోసం కావాలని ప్రెస్ మీట్లు పెట్టుకుని అదొక ఆనందం. కానీ వీళ్ళు ఈరోజు మాట్లాడే వ్యక్తులు నేను ప్రశ్నించదలసిన సందర్భం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతుల దగ్గర 1674 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. కనీసం రూపాయి రైతుకి ఇవ్వలేదు. అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు సమాచారం తెలుసుకుని మాట్లాడాలి. మీరు పెట్టిన వేధింపులు ప్రజలు మర్చిపోలేదని వైసీపీ నాయకులకు చొరకలంటించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. ప్రతిపక్షంలో ఉండి విమర్శించడం సహజం. అయితే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు సమాచారం తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. తెనాలి పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి ఆన్లైన్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలిస్తూ అక్కడి రైతులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు మంత్రి మనోహర్. అక్కడి అధికారులతో ప్రతి రైతు ధైర్యంగా తమ ధాన్యాన్ని విక్రయించేలా భరోసా కల్పించాలన్నారు. ఈ సందర్భంగా తెనాలి న్యూస్తో కాసేపు మాట్లాడారు. పౌర సరఫరాల ద్వారా ఎన్నో సంస్కరణలు చేస్తూ ముందుకు వెళ్తుంటే ఏదో ప్రెస్ ముందు వివరాలు తెలియకుండా మాట్లాడుతున్నారని వైసీపీ నాయకులకు చురకలు అంటించారు. ఇంతగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు 1674 కోట్ల రూపాయలు రైతులకు ఎగ్గొట్టి ఎందుకు వెళ్ళిపోయారంటూ ప్రశ్నించారు. రైతులకు డబ్బులు ఇవ్వకుండా 9 నెలల పాటు వేధించారని, వీళ్ళ ఇప్పుడు తమను విమర్శిస్తోంది అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం నెల రోజుల్లోనే గత ప్రభుత్వం ఎగ్గొట్టిన డబ్బులను పూర్తిగా చెల్లించామని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా గురించి ప్రస్తావిస్తూ వైసీపీ నాయకులు సమాచారం తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని హితవు పలికారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ఏడాదిలో గుంటూరు జిల్లాలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం కేవలం 5,900 మెట్రిక్ టన్నులు మాత్రమే. వీటి విలువ 13 కోట్ల రూపాయలు. కేవలం 552 మంది రైతుల దగ్గర నుండి మాత్రమే కొన్నారు. గత ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఇదే గుంటూరు జిల్లాలో 44,000 మెట్రిక్ టన్నులు కొన్నాం. వీటి విలువ 104 కోట్ల రూపాయలు. 6,612 మంది రైతుల వద్ద తీసుకొని వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. గత వైసీపీ కన్నా 10 రెట్లు ధాన్యం కొనుగోలు చేశామని, ఈ సమాచారం తెలుసుకొని మాట్లాడాలని వైసీపీ నాయకులకు చొరకలంటించారు. ఈ ఏడాది ఖరీఫ్లో చరిత్ర సృష్టించే విధంగా గుంటూరు జిల్లాలో 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, కూటమి ప్రభుత్వం గత ఏడాది 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లుగా గుర్తు చేశారు. ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు. ఇదొక రికార్డ్ అన్నారు. క్షేత్రస్థాయిలో 32,000 వాహనాలు జీపీఎస్తో ఏర్పాటు చేసి ధాన్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గోనె సంచులు గతంలో ఉన్న 6 కోట్లకు బదులుగా 7,58 లక్షల గోనె సంచులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం వరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 2,600 కోట్ల రూపాయల నగదును రైతు ఖాతాల్లో కూడా జమ చేసినట్లు చెప్పారు. ఒక పక్కా ప్రణాళికతో పౌర సరఫరాల శాఖ ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఇందులో ఎంతోమంది అధికారుల, ప్రజాప్రతినిధుల కృషి ఉన్నట్లు తెలిపారు. ప్రతి రైతు వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని రైతాంగానికి హామీ ఇచ్చారు మంత్రి మనోహర్. గుంటూరు జిల్లాలో అంటే కొంతమంది విమర్శల కోసం కావాలని ప్రెస్ మీట్లు పెట్టుకుని అదొక ఆనందం. కానీ వీళ్ళు ఈరోజు మాట్లాడే వ్యక్తులు నేను ప్రశ్నించదలసిన సందర్భం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతుల దగ్గర 1674 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. కనీసం రూపాయి రైతుకి ఇవ్వలేదు. ఎన్నికల టైంలో వాళ్ళు చేసిన వాగ్దానాలకి విరుద్ధంగా రైస్ మిల్లర్లకు కానివ్వండి, రైతాంగానికి కానీ ఎవరికి కూడా ఉపయోగపడకుండా వాళ్ళని దాదాపు 6 నెలల నుంచి 9 నెలలు వేధించారు డబ్బుల కోసం. ఆ పరిస్థితులు మార్చి గత సంవత్సరంలో ఎప్పుడైతే మా కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ 1674 కోట్ల రూపాయలు నెల రోజుల్లోనే రైతులకు ఆ బకాయిలు చెల్లించి, రైస్ మిల్లర్లు కూడా దాదాపు 360 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించి ఈ వ్యవస్థను నిలబెట్టే విధంగా మా ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం.
అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు సమాచారం తెలుసుకుని మాట్లాడాలి. గుంటూరు జిల్లాలో 2023 ఖరీఫ్లో అంటే ఒక 5-6 నెలలు ఎన్నికలు ఉన్నాయన్నప్పుడు వీళ్ళు కొనుగోలు చేసింది 5,900 మెట్రిక్ టన్నులు. కేవలం 5,900 మెట్రిక్ టన్నులు. దాని విలువ 13 కోట్ల రూపాయలు మొత్తం గుంటూరు జిల్లాలో. ఎంతమంది రైతుల దగ్గర కొనుగోలు చేశారంటే 552 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశారు. గత సంవత్సరం ఇదే ఖరీఫ్ మాసంలో 44,000 మెట్రిక్ టన్నులు ధాన్యం మనం కొనుగోలు చేసాం గుంటూరు జిల్లాలో. 44,000 మెట్రిక్ టన్నులు, 104 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసాం. ఎంతమంది రైతుల దగ్గర తీసుకున్నాం? 6,612 రైతుల దగ్గర తీసుకున్నాం. అంటే 10 టైమ్స్ మీకన్నా ఎక్కువగా గణనీయంగా చేసిన కార్యక్రమం ఇది. ఈ సంవత్సరం ఖరీఫ్కి మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించే విధంగా 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే విధంగా మా పౌర సరఫరాల శాఖకి, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి, క్షేత్రస్థాయిలో వ్యవసాయ సిబ్బందికి వీళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకుంటే కార్యక్రమం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నాం మనం. ఇదొక రికార్డ్, ఎన్నడూ జరగలేదు. దీని వెనక చాలామంది పాపం కృషి చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా రాత్రింపగలు కృషి చేస్తున్నారు. ఇంకొక విషయం, రైతాంగానికి ఒక నమ్మకం కలిగించే విధంగా వాళ్ళకి పడుతున్న కష్టాన్ని గుర్తించి మొట్టమొదటిసారి పట్టాలు అంటే టార్పాలిన్స్ ఉచితంగా, గత సంవత్సరం 50% సబ్సిడీకి ఇచ్చాం. ఈ సంవత్సరం ఉచితంగా కౌలు రైతులకి ప్రాధాన్యత ఇచ్చుకుని ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా ఈ టార్పాలిన్స్ అందించేటట్టు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఆదుకుంటూ ముందుకెళ్తుంటే కేవలం రాజకీయ కోణం నుంచి విమర్శలు చేయడమే కాదు, వివరాలు తెలుసుకుని మీరు మాట్లాడండి. మన ప్రాంతంలో మీరు గతంలో ఏం చేశారు, ఎందుకు ధాన్యం సేకరించలేకపోయారు? ఇదే కష్టపడి పండించిన మన రైతు సోదరులు మన ధాన్యం నుంచి మేము రైస్కి కన్వర్ట్ చేసి మొట్టమొదటిసారి రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా 41,000 పాఠశాలలు, దాదాపు 4,000 సంక్షేమ వసతి గృహాల్లో మనం మధ్యాహ్న భోజనం పథకం కింద అద్భుతంగా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ ఏదైతే మన రైతులు ఈ ప్రాంతంలో పండిస్తారో, బీపీటీ కానీ సోనా మసూరి కానీ, వాటిని మనం సేకరించి 3,40,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. సో ఈ విమర్శలు సహజం, రాజకీయంగా ఏదో చేస్తూ ఉంటారు. కానీ రైతు సోదరులకు మాత్రం ఈ సందర్భంగా నేను మీకు భరోసా ఇస్తున్నాను. తుఫాను ఉందనే ఒక ఆందోళనతో మీరు దయచేసి తక్కువ రేటుకి అమ్మబాకండి. దళారులు ఎవరైనా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రోత్సహించబాకండి. మీకు ప్రభుత్వం నుంచి 1,792 రూపాయలు మీకు కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మీకు అందిస్తోంది. మీకు లారీల విషయంలో కానివ్వండి, గోను సంచుల విషయంలో కానివ్వండి, లేదా పట్టాల విషయంలో, టార్పాలిన్స్ విషయంలో కూడా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇదే కాదు, మొట్టమొదటిసారి నిన్న కృష్ణా జిల్లాలో ట్రైన్ ఏర్పాటు చేసాం. ధాన్యం ఇక్కడి నుంచి సేకరించింది మేము గిడ్డంగులు తరలించడానికి. గుంటూరు తెనాలి నుంచి కూడా మొట్టమొదటిసారి 1-2 రోజుల్లో ఒక ట్రైన్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కూడా దాదాపు 20 వ్యాగన్ల ట్రైన్ ఒకటి ఏర్పాటు చేసి ఏవైతే ధాన్యం మనం ఇక్కడ నుంచి సేకరిస్తున్నామో ఆ ధాన్యాన్ని భద్రపరిచే విధంగా ఇతర జిల్లాల్లో గిడ్డంగులకి పంపించే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి బాధ్యత తీసుకున్నాం. రైతు సోదరులందరూ కూడా ఒక నమ్మకంతో మీరు అందించిన ధాన్యం మీకు 4-5 గంటల్లోనే మీ ఖాతాలో జమ చేసేటట్టు మేము ఏర్పాటు చేసాం. ఎవరైతే ఈరోజు ఉదయం 10కో 11కో ధాన్యాన్ని అమ్ముతారో రైతు సహాయ కేంద్రాల్లో, అదే రోజు సాయంత్రం 4 లోపు వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ రోజు వరకు 2,500 కోట్ల రూపాయలు మేము ఈ యొక్క ఖరీఫ్ మాసంలోనే ప్రారంభించినప్పుడు ఇప్పటివరకు తీసుకొచ్చాం. ఇంకా మనకు వస్తున్న సమాచారం మేరకు వ్యవసాయ శాఖ వాళ్ళు ఇచ్చిన సమాచారంతో మాది ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకా 15 రోజులు 10 రోజులు, కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల తర్వాతే కోతలు ఉన్నాయనే విషయం వాళ్ళు చెప్పడం జరిగింది. సో తప్పకుండా మీరు ప్రశాంతంగా రేపటికి ఈ సైక్లోన్ తరలిపోయినాక మీరందరూ కూడా దయచేసి ప్రభుత్వానికి అమ్మమనండి, అమ్మే విధంగా మీరు ఏర్పాట్లు చేసుకోండి. తగిన సూచనలు మేము ఇచ్చాం. అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయిలో తహసీల్దారు, అదేవిధంగా మా వ్యవసాయ శాఖ నుంచి, పౌర సరఫరాల శాఖ నుంచి జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు. క్షేత్రస్థాయిలో ఉన్న లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, సుమారు 32,000
వాటన్నిటికీ జీపీఎస్లు ఏర్పాటు చేసి గోతాల విషయంలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, గోనె సంచిలో నాణ్యత లేదనే భావన గతంలో ఉండేది. దాన్ని అధిగమించడానికి 6,34,00,000 గోనె సంచుల బదులు 7,58,00,000 గోనె సంచులు కూడా ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను ముందు తీసుకొచ్చాం. ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం వరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 2,600 కోట్ల రూపాయలతోటి కొనుగోలు చేయడమే కాకుండా రైతు ఖాతాల్లో 100% ఆ డబ్బు అదే రోజు వాళ్ళ అకౌంట్స్లో పడేటట్టు ఈ కార్యక్రమం చేశాం. సో దీని వెనక చాలా కృషి ఉంది, చాలా ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మన రైతాంగానికి ఒక భరోసా నింపడానికి, ఒక నమ్మకం కలిగించడానికి కోసం చేస్తున్నాం.